హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్విక్ తేజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఉండే వెనిలా కప్ కేక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కేక్స్ సేమ్ బేకరీ స్టైల్లో లా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం కేక్ని బేక్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నెని తీసుకొని అందులో ఒక స్టాండ్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా స్టాండ్ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఎయిర్ టైట్గా ఉండే ఒక గిన్నెని కూడా ప్లేస్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసి ఇలా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా బ్లెండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా నురుగు వచ్చేంత వరకు ఇలా బ్లెండ్ చేసుకోవాలి. సో మనకి కేక్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి ఒక జల్లెడని పెట్టి 1.5 కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడంతా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ని మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదా ఒకటే డైరెక్షన్లో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా పొంగుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/3 కప్పు ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇలా కేక్ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని బేక్ చేసుకోవడానికి నేను మీడియం సైజ్ కప్స్ తీసుకున్నాను. అందులోకి మెజర్మెంట్ కోసం ఇలా గుంటగా ఉన్న ఒక గంటను కూడా తీసుకున్నాను. ఈ కేక్ బ్యాటర్ని కప్లో సగం వచ్చేంత వరకు వేసుకోవాలి. సో ఇలా మనం వేసుకోవడం వల్ల కేక్ అనేది ఓవర్ఫ్లో అవ్వకుండా ఉంటుంది. అన్ని కప్స్లోకి బ్యాటర్ని ఫిల్ చేసిన తర్వాత ఇలా కప్స్ అన్నింటిని కూడా ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి. సో మనకి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటుంది. ముందుగా మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఒక ప్లేట్ని ప్లేస్ చేసుకొని అంచులు తాకకుండా ఉండాలి. ఇప్పుడు ఈ ప్లేట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కప్స్ని కూడా ప్లేస్ చేసుకొని ఎయిర్ టైట్గా ఉండే ఒక గిన్నెని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత చూడండి, కేక్స్ అనేవి ఇలా చక్కగా బేక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి ఒక ఫోర్క్ని కానీ లేదంటే టూత్పిక్ని కానీ గుచ్చి తీస్తే మనకి తడి అనేది లేకుండా ఉంటే కేక్స్ అనేవి బేక్ అయినట్టు. లేదంటే తడి ఉంటే ఇంకో 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇలా కేక్స్ అన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా అంచుల వెంబడి ఇలా స్క్రేప్ చేసుకోవాలి నైఫ్తో. ఇలా స్క్రేప్ చేసుకొని డీమోల్డ్ చేసుకుంటే వెనిలా కప్ కేక్స్ రెడీ అయిపోయినట్టే. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎగ్లెస్ కప్ కేక్స్ని ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.